ప్రస్తుతం జగన్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు దాదాపు అందరూ అసమ్మతితోనే ఉన్నారు. ఇంకొందరు మాత్రం అసంతృప్తి ఉన్నా లేనట్లు నటిస్తున్నారు. పార్టీలో ఒకరో ఇద్దరో తప్పితే అందరూ జగన్ పైన కోపంగానే ఉన్నారు. పైగా జగన్ ఇన్నాళ్లు చేసిన తెలివి తక్కువ పాలన కారణంగా వైసీపీ ఓడిపోతుందనే భావనలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఉండగా పోయే పార్టీలో ఉండడం వల్ల తమకు ఏం విలువ ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలోనూ నెలకొంది. సమయం చూసి జగన్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వారిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. వసంత కృష్ణ ప్రసాద్ కొద్ది నెలలుగా వైసీపీ పట్ల అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పనులు తీరును బట్టి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడిపోతారని అందరూ భావించారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ జగన్ ని కలిసి అదంతా ఉత్తుత్తే, తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. మళ్లీ పార్టీకి వ్యతిరేకంగా అసహన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇప్పటికే 2-3 సార్లు జరిగింది. తాజాగా కూడా వసంత కృష్ణ ప్రసాద్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. జగన్ సర్కార్ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ ఆస్తులు అమ్ముకుంటున్నారని, ప్రజా ప్రతినిధులు సొంత డబ్బులతో అభివృద్ధి పథకాలు చేపడితే వారికి నిధులు ఇవ్వలేదని, జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. తన భవిష్యత్తు ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారింది అన్నారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని వసంత అన్నారు. బిల్లుల బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తుండటంతో అభివృద్ధికి నిధులు తేవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోందని వసంత అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు కోట్లలో ఉన్నాయి. అవి రాబట్టుకునేందుకు వసంత తాను వైసీపీలో ఉంటానని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడే రెబల్ గా మారిపోతే తనకు రావాల్సిన బిల్లును జగన్ నిలిపేస్తారని భయపడుతున్నట్లు తెలుస్తోంది. తన బిల్లులు వచ్చే వరకు వేచి చూసి తర్వాత జగన్ కు జలక్ ఇవ్వాలనే యోచనలో వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ఓ నాయకుడు కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో తన తోటను కూడా అమ్మేసుకున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.